హాయ్ అండి, అందరికి నమస్కారం. తెలుగు చలనచిత్ర మండలిలో అంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ రోజున 28వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్‌లో మా చదలవాడ శ్రీనివాసరావు గారు, సి. కళ్యాణ్ గారు, ప్రసన్న కుమార్ గారు సపోర్ట్ చేసిన మా మన ప్యానెల్‌కి మా ఓటేసి గెలిపించండి. మేము ఈసీకి 12 మంది నుంచున్నాం. దాంట్లో నెంబర్ 1 అమిరాజు గారు, అలాగే వైవిఎస్ చౌదరి గారు, అలాగే సి. కళ్యాణ్ గారు, అలాగే పల్లి కేశవరావు గారు, అలాగే లక్ష్మీ కరుణ నట్టి, మోహన్ వట్లపట్ల గారు, అలాగే పద్మిని నాగులపల్లి గారు, ప్రసన్న కుమార్ తుమ్మల గారు, రామకృష్ణ గౌడ్ గారు, అలాగే రామసత్యనారాయణ అంటే నేను, శ్రీనివాసరావు గారు, చదలవాడి గారు, అలాగే సాయి వెంకట్ గారు. మేము 12 మంది ఈసీ మెంబర్లుగా పోటీ చేస్తున్నాం. మమ్మల్ని మన ప్యానల్కి అందరికి ఓట్లేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుతున్నాం. డెఫినెట్గా మా టీము నెగ్గితే ఒక చిన్న సినిమా బతకడానికి ఏం కావాలో అవన్నీ చేయడానికి చాలా సంసిద్ధులుగా ఉన్నాం. మా వెనకాల కొండంత బలం మా చదలవాడి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా మేము సక్సెస్ఫుల్ గా చేయగలని నిరూపిస్తాం. కాబట్టి మీ పవిత్రమైన ఓటు వేసి మా 12 మంది మెంబర్స్ ని ఈసీకి గెలిపించండి. అలాగే సెక్టార్ లో 20 మంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా గెలిపించండి. థ్యాంక్ యూ. మీ తుమ్మలపల్లి రామశేషారాయణ. 28వ తారీఖు డిసెంబరు 25వ సంవత్సరం అలాగా ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు తన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఎలక్షన్ జరుగుతుంది. ఓటర్స్ అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మీ తుమ్మలపల్లి రామశేషారాయణ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆఫ్ ద స్క్రీన్ విత్ డైరెక్టర్ అఫ్జల్. ఈ రోజు మన ముందున్న గెస్ట్ శతాధిక చిత్ర నిర్మాత శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు. సో ఆయనతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సూపర్ ఫెంటాస్టిక్ గా ఉన్నాం. చాలా ఎలక్షన్స్ వేడిలో హీట్ గా ఉన్నట్టున్నారు. అవును. ఏంటి సార్, మీరు ఎలక్షన్స్ లో నుంచున్నారు కదా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో. సో ఏంటి సార్ దాని కారణం? ఇది తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్ అండి. ఇది అలాగే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ 2 ఉంటాయి. ఇప్పుడు ఫిలిం ఛాంబర్ అనేది ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్ అవుతుంది. ఈ ట్రిప్ 2-3 నెలలు లేట్గా వచ్చిందండి. ఈ ఎలక్షన్లో ఏంటంటే నిన్నటిదాకా భరతభూషణ్ గారు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన అనేక కార్యక్రమాలు అనేక సమస్యలు తీర్చారు ఆయన. ఇప్పుడు ఈ ఎలక్షన్లో మేము నుంచున్నాం. నేను ఈసీ మెంబర్గా నుంచున్నాను, సెక్టర్ మెంబర్గా నుంచున్నాను. దీంట్లో తెలుగు ఫిలిం ఛాంబర్లో 4 విభాగాలు ఉంటాయి. 1 ప్రొడ్యూసర్సు, 2 డిస్ట్రిబ్యూటర్లు, 3 ఎగ్జిబిటర్లు, 4 స్టూడియో ఓనర్స్. దీన్ని ఏం చేస్తారంటే ప్రతి 2 సంవత్సరాలకు ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ టీము ఎన్నుకున్న టీము 2 సంవత్సరాలు ఉంటుంది. ఒక ప్రెసిడెంట్ మాత్రం మారుతారు. ఎందుకంటే ఒక సంవత్సరం డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తే 2 సంవత్సరం ఇంకొకరికి ఇస్తారు. అలాగా ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్లు ఏంటంటే ఎగ్జిబిటర్స్ సెక్టర్ నుంచి వచ్చింది. అంటే థియేటర్ ఓనర్స్కే ఇస్తారు. మేము పోటీ చేసినప్పుడు కూడా మేము ప్రొడ్యూసర్గా ప్రెసిడెంట్గా పోటీ చేయడం అర్హత లేదు మాకు. ఓన్లీ ఈసీ మెంబర్గా పోటీ చేస్తాం. దీంట్లో 4 చాప్టర్ల నుంచి ఒక సుమారుగా 50 మంది ఈసీ మెంబర్ని ఎన్నుకుంటారు. ఈ 48 మంది ప్లస్ 2 ఈ 50 మంది ఈసీ మెంబర్లు కూడా కలిసి మనం ఆయన ఎన్నుకుంటాం. ప్రెసిడెంట్ని, సెక్రటరీని, ట్రెజరర్ని, వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటాం. ఇది సిస్టమ్ అండి. ఇది ఈ సిస్టంలో మేము సి. కళ్యాణ్ గారు, ప్రసన్న కుమార్ గారు, చదలవాడి శ్రీనివాసరావు గారు ఆశీస్సులతో ఆ ప్యానెల్లో నేను ఈసీ మెంబర్గా, సెక్టర్ మెంబర్గా నుంచున్నా. సార్, ఇప్పుడు మీ ప్యానెల్ చూస్తే మొత్తం చిన్న సినిమాలకు బాగా సపోర్ట్ చేసే ప్యానెల్ అది. ఎందుకంటే చదలవాడి శ్రీనివాసరావు గారు బిచ్చగాడు లాంటి సినిమా తీశారు, సూపర్ హిట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఏ చిన్న సినిమా ఈవెంట్ జరిగినా ముందుండేది మీరు, ప్రసన్న కుమార్ గారు, సి. కళ్యాణ్ గారు, వీళ్ళే వస్తారు సార్. బట్ మీకు ఆపోజిట్గా ఉన్న ప్యానెల్ ఏదైతే ఉందో దాంట్లో సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో పోటీ పడేంత ధైర్యం ఏంటి సార్ మీది? అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి కావాల్సింది ఆ పెద్ద నిర్మాత 10 మంది 20 మంది కాదండి. సినిమా ఇండస్ట్రీ వేళ సెలవులు అయ్యేది ఓన్లీ చిన్న సినిమా ప్రొడ్యూసర్ల మీద, చిన్న సినిమాల మీదే సెలవులు అవుతుంది. సంవత్సరానికి సుమారుగా 350 సినిమాలు రిలీజ్ అవుతుంటే దాంట్లో ఒక 25-30 సినిమాలు మాత్రమే పెద్ద సినిమాలు. మిగతా 310 సినిమాలు చిన్న సినిమాలే. ఇండస్ట్రీలో ఈవేళ ఒక కార్మికుడు బతుకుతున్నా, ఒక టెక్నీషియన్ బతుకుతున్నా, ఒక స్టూడియో బతుకుతున్నా, ఎవరు బతుకుతున్నా కూడా ఓన్లీ ఫర్ స్మాల్ మూవీస్. వాళ్ళే ఫుడ్ ఎడుతున్నారు. కాబట్టి ఒకసారి పూరి జగన్నాథ్ గారు మాట చెప్పారు, సినిమా ఇండస్ట్రీ సర్వైవల్ అయ్యేది ఓన్లీ ఫ్లాప్ సినిమాలు తీసే ప్రొడ్యూసర్ వాళ్ళే సర్వైవల్ అవుతుందని చెప్పారు. ఆ విధంగా చిన్న సినిమాలే మనకి పెద్ద దిక్కు ఇండస్ట్రీకి, ఫిల్మ్ ఇండస్ట్రీకి. సో ఇప్పుడు మీ ప్యానెల్ ద్వారా ఇప్పుడు మీరు చెప్తున్న మేనిఫెస్టో ఏంటి సార్? మేనిఫెస్టో ఏంటంటే లాస్ట్ ఇయర్ మన దిల్ రాజు గారు ప్రెసిడెంట్ అయ్యారు ఫస్ట్ టైం. ఆయన అయిన వెంటనే మేము అందరిని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు చిన్న సినిమాలకి ఏం చేస్తారు అంటే ఆయన ఒక 5-6 ఎజెండాలు పెట్టారు. అయిన ఓ వీడియో కూడా తిరుగుతుంది. అది ఆ ఎజెండాలు ఏంటి, నిర్మాతలకి వెల్ఫేర్ మేము చూస్తాము. మేము గిల్డ్ అని ఒక పెట్టాము. గిల్డ్ అంటే ఒక 10 మంది కలిసి ఒక పెద్ద నిర్మాతలు రన్నింగ్లో ఉన్న పెద్ద సినిమాలు తీసే వాళ్ళు మాత్రమే గిల్డ్ అని పెట్టుకున్నారు. ఆ గిల్డ్లో వచ్చి ఇన్కమ్ని కూడా మేము ప్రొడ్యూస్ కౌన్సిల్కి పంపిస్తాము.
అసలు ప్రొడ్యూసర్స్‌కి ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్ ఉన్న ఇన్సూరెన్స్‌కి అంతా మేమే డబ్బు కడతాము. అలాగే పెన్షన్ ఉంటది. అంటే ఆర్థికంగా బాగా దెబ్బతిన్న నిర్మాతలకి ఇంతకుముందు 2000, 3000 ఇచ్చేవారు. ఈ సంవత్సరం నుంచి 5000 ఇద్దాము. అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇద్దాము. ఇలా ఒక 5, 6 ఎజెండాలు పెట్టి ఆళ్ళు బిఫోర్ లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్‌గా నెగ్గారు. అప్పుడు మేము ఫస్ట్ ఈసీ మీటింగ్‌లో ఏం చెప్పామంటే, సార్ వీటిలకన్నా ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే, నిర్మాత అనేవాడు యూఎఫ్ఓ క్యూబ్ లాంటి డిజిటల్స్ కట్టవలసొస్తుంది. అది చాలా బర్డెన్ అవుతుంది. ఒక చిన్న సినిమాకి ఒక 3, 4 లక్షల రూపాయలు అది ఖర్చవుతుంది. పబ్లిసిటీ ఖర్చవుతుంది. ఎన్ని 15 లక్షలు ఖర్చవుతున్నాయి చిన్న సినిమాకి. ఆ 15 లక్షలు కూడా థియేటర్ నుంచి డబ్బులు రావట్ల. కాబట్టి అది అన్యాయం అండి ఇది. పూర్వకాలంలో మేము ప్రింట్‌లో ఉన్న రోజుల్లో జిల్లాకు 2 ప్రింట్లు తీస్తే అయి ఏ క్లాసులు, బి క్లాసు, సి క్లాసు తిరిగాయి. అప్పుడు మేము ఎవరికీ డబ్బు కట్టేది కాదు. ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత మనకి ఫెసిలిటీస్ పెరగాలి గానీ తగ్గిపోయింది. అంటే ఒక థియేటర్‌కి 12,000, 11,000 ఒక వారానికి కడితే, అలా కడితే గనక ఎన్ని వేల రూపాయలు కట్టాలి? అది పూర్వం డిజిటల్ సిస్టమ్ వచ్చినప్పుడు అందరూ చంకలు గుద్దుకున్నాం. కానీ ఏమైంది అదే మనకి ఈవేళ పెద్ద పెనుభూతంలా తయారైంది. అంటే 'దిల్ రాజు' గారు చాలా ఓపెన్ హార్టెడ్‌గా ఒక మంచి మాట చెప్పారు. రామ సత్యనారాయణ గారు మీరు చెప్పే ప్రాబ్లమ్ మాకు కళ్ళతో తెలుసు మాకు. కాబట్టి చిన్న సినిమాలకి ఏ థియేటర్ నుంచి కూడా మీకు యూఎఫ్ఓ క్యూబ్ లాంటి ఛార్జీలు మేము తీసుకోము. అది నేను ఈవేళ నుంచి అమలు జరుపుతా. ఎలాగంటే అందరితో మాట్లాడడం ఒక విధం. నేను ముందు నేను దానికి సఫలీకృతం చేసి నేను గాని, నాకు అనుబంధ సంస్థలు గాని, మాకున్న చేతిలో ఉన్న థియేటర్లన్నిట్లో కూడా చిన్న సినిమాకి అసలు క్యూబ్ యూఎఫ్ఓ మేము తీసుకోం. నిర్మాత దగ్గర గాని, డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకోం. ఎగ్జిబ్యూటరే పెట్టుకుంటాడు. ఇది 100% మేము దాన్ని అమలు జరుపుతామని ప్రామిస్ చేశారండి. ఇప్పుడు 3 సంవత్సరాలయింది. ఆ ప్రామిస్ ఆయన చేయలేకపోయారు. బ్రేక్ చేశారు. ఆ! చేయలేకపోయారు. చేయలేదసలు. అంటే ఇప్పుడు మేము ఎవరి మీద నెపం వేయట్లా. ఇప్పుడు ఆయనకు 'దిల్ రాజు' గారు కూడా చేయాలనున్నా ఎనకాల ఆయన సాధబాధకాలు, ఎనకాల ఆళ్ళకి ఇబ్బందులు ఉండుండొచ్చు. కానీ ఒక చిన్న సినిమా బతకాలంటే ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే, ఒక చిన్న సినిమా తీసేవాడు ఏదో థియేటర్ నుంచి డబ్బొత్తది, శాటిలైట్ నుంచి డబ్బొత్తది, ఓటీటీ నుంచి డబ్బొత్తది, ఇంకా రకరకాల డబ్బులొత్తాయని తీత్తారు. ఇవాళ ఓటీటీ లేదు. థియేటర్‌కల్‌గా ఒక్క రూపాయి రావట్ల. శాటిలైట్ లేదు. యూట్యూబ్ కొంటల. ఏమీ ఆదాయం లేకున్నా కూడా సినిమా తీత్తున్నారు థియేటర్‌లో. కొత్త నిర్మాతలు. అయితే ఎవరిని ఆపలేం మనం. నేను తీయొద్దంటే నేనెవడిని? కాబట్టి అలా ఆపకుండా అట్‌లీస్ట్ బతకాలంటే ముందు అట్‌లీస్ట్ యూఎఫ్ఓ క్యూబ్ డబ్బులైనా సరే థియేటర్ వాళ్ళు పే చేయాలి. ఇది న్యాయమైన పద్ధతి అని ఆయన కన్విన్స్ చేస్తే ఆయన డెఫినిట్‌గా కట్టాలని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. లేదు ఇప్పుడు పర్సెంటేజ్ చెప్తున్నారు. థియేటర్లు ఇంతకుముందు థియేటర్లు దొరకట్లేదు, మోసం చేస్తున్నారు అన్నారు. అయన్నీ అబద్ధం. మనం మంచి సినిమా తీస్తే థియేటర్లు 100 థియేటర్లు దొరుకుతున్నాయండి. అది ఇబ్బంది లేదు. ఆ నలుగురు అన్న కాన్సెప్ట్ లేదు. కానీ ఇప్పుడు ఈ థియేటర్‌లో మనం సినిమా వేస్తే ఒక్కొక్క థియేటర్‌కి 25,000 ఖర్చవుతుంది. ఒక యూఎఫ్ఓ క్యూబ్ లాంటివి డబ్బులు కట్టినా, లేతే వినైల్స్ పెట్టినా, పబ్లిసిటీ పెట్టినా, లోకల్‌గా పోస్టర్స్ అంటించినా, ఏమి అంటించినా ఒక 20,000 ఖర్చవుతుంది. ఆ 20,000 కూడా థియేటర్ నుంచి నిర్మాతకి డబ్బు రావట్ల. నా దృష్టిలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఒకడే. ఎందుకంటే నిర్మాత తరపున పనిచేసే డిస్ట్రిబ్యూటర్ తప్ప అతను వేరే శాఖ కాదు. నిర్మాత తరపున డిస్ట్రిబ్యూటర్ పనిచేస్తారు కాబట్టి. అటువంటప్పుడు ఈవేళ మీరు అట్‌లీస్ట్ 'దిల్ రాజు' గారు ఆ రోజున అన్నమాట ప్రకారం చేసుంటే, ఆ నిర్మాతకి పోయే డబ్బు కలిసొచ్చేది. కొత్తగా సంపాదించక్కల. ఆ 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే సినిమా డబ్బు ఖర్చు పెట్టకుండా ఆగేది. అదైనా సేఫ్ అయ్యి ఉండేది. ఈ ప్రయత్నం చేయలేదాళ్ళు. ఇప్పుడు మీరు అడిగారు కదా! మీరేం చేస్తారని అడిగారు కదా! మేము ఖచ్చితంగా మా టీం నెగ్గుద్ది. మా టీమ్‌లో కూడా సీనియర్ నిర్మాతలున్నారు. 'సి. కళ్యాణ్' గారు, 'ప్రసన్న కుమార్' గారు, 'వైవై చౌదరి' గారు, 'మోహన్ వడ్డపట్ల' గారు, అలాగే 'నాగులపల్లి పద్మిని' గారు, నేను, 'అమ్మిరాజు' గారిని ప్రొడ్యూసర్ కమ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్‌కి ప్రెసిడెంటు, ఫెడరేషన్‌కి సెక్రటరీ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు, అలాగే సాయి వెంకట్ గారు, అలా 12 మంది బ్రహ్మాండమైన ఉన్నాం. పల్లి కేశవరావు గారిని సీనియర్ ప్రొడ్యూసర్. ఆయన కూడా ఉన్నారు. సాయి వెంకట్ గారు ఉన్నారు. నట్టి కరుణ అమ్మాయి, నట్టికుమార్ గారి అమ్మాయి ఉంది. ఇలాగ మేము 12 మంది కూడా చాకులాంటి క్యాండిడేట్‌లే ఉన్నాం. ఈ 12 మందిని ఈవేళ ఎలక్షన్‌లో ఓట్లేసి ఎక్కువ మంది చిన్న నిర్మాతలే ఉన్నారు. పెద్ద నిర్మాతలు తక్కువ మంది ఉన్నారు. ఆ పెద్ద నిర్మాతలు ఏమి ఓట్లు అడగరు. అసలు ఓటింగ్‌కే రారు. 1800 మంది సుమారుగా మాకున్న ఓటింగ్‌లో ప్రతి ఎలక్షన్‌కి వచ్చేది 800, 900 మందే. అంతకుముందు 700 మంది వచ్చారు. మన 'దిల్ రాజు' గారు బిఫోర్ లాస్ట్ నుంచున్నారు కాబట్టి ఆయన కోసం కొంచెం ఎక్కువ మంది వచ్చారు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మా ఉద్దేశం 900 మంది వస్తారు. ఈ 900 మందిలో 700 మంది డెఫినిట్‌గా చిన్న సినిమా నిర్మాతలే. 200 మంది పెద్ద నిర్మాతలు ఉంటారు. పెద్ద నిర్మాతలు మాకు వేసినా వేయకపోయినా ఈ 900 మంది నిర్మాతలు చిన్న సినిమా బతకాలని మేము చూసి మాలాంటి వాళ్ళ కోసం డెఫినిట్‌గా మాకు ఓటేస్తారని నమ్మకం ఉంది. మేము ఓటు వేసిన వెంటనే మేము ఫస్ట్ అమలు జరిపేది ఏంటంటే నంబర్ 1 క్యూబ్ యూఎఫ్ఓ లాంటి సిస్టమ్‌ని సమూలంగా తీసేయటం. లేదంటే కేరళలోని, మలయాళంలోని ఇక్కడ ఆళ్ళు ఓన్ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళే రన్ చేస్తున్నారు. యూఎఫ్ఓ క్యూబ్ లాంటి ఒక డిజిటల్ సిస్టమ్. అలాగే మనం డిజిటల్ సిస్టమ్ రన్ చేయడం కోసం లోగడ బసిరెడ్డి గారు కూడా చాలా కష్టపడ్డారు. ఇది ట్రై చేద్దామని. అయితే ఇప్పుడు కరప్షన్, యాంటీ కరప్షన్ ఒక చోటే ఉన్నట్టుగా ఈ డిజిటల్స్, యూఎఫ్ఓ క్యూబ్ లాంటి వాటిని కాపాడేవాళ్ళు కూడా మన దాంట్లో ఉన్నారు. సపోజ్ ఒక అల్లరవింద్ గారు, సురేష్ బాబు గారే వాటి తాలూకు ప్రతినిధులు. అలా వాటా ఉందా లేదా, వాళ్ళ సొంత మనుషులకు కాదంటే మొత్తం మీద ఆళ్ళ తరఫునే ఉన్నారు ఆళ్ళు. ఇది జగమెరిగిన నిజం. కాబట్టి
అలాంటి వాళ్ళు దాంట్లో ఉండి ఎలా చేస్తే న్యాయం జరుగుద్ది? ఇప్పుడు ఈ సంవత్సరం గనక మా ప్యానెల్ వస్తే గనక ఫస్ట్ మేము ప్రక్షాళన చేసేది ఏంటంటే యూఎఫ్ఓ క్యూబులు అనేది డెఫినిట్‌గా నిర్మాత మీద బర్డెన్ అవ్వకూడదు. ఇప్పుడు మీరు 60-40 ఇస్తున్నారు లేదా 50-50 ఇస్తున్నారు అనుకోండి. ఓ 5% కావాలంటే ముందే ఎగ్జిబిటే తీసుకోమనండి. కానీ ఆ బర్డెన్ మాతో ఏయించకూడదు. ఓ 10,000 షేర్ వచ్చింది మాకు. ఇంతకుముందు 5,000 మీకు 5,000 మాకు ఇచ్చేవారు. ఇప్పుడు కావాలంటే 50,500 ఆళ్ళు తీసుకోమని 40,500 మాకు ఇమ్మనండి. కానీ అక్కడ బర్డెన్ ముందు మేము కట్టాల్సి వస్తుంది. వచ్చిన దాంట్లో పంచుకుంటూ న్యాయమైన పద్ధతి. ఇదివరకు రెంట్‌లేసేవారు. ఇప్పుడు రెంట్ మాత్రం ఎవరు వేయట్లా. ఏ చిన్న థియేటర్ అయినా పెద్ద థియేటర్ కూడా అందరూ పర్సెంటేజ్‌కి ఇస్తున్నారు. ఒక సంక్రాంతి, దసరా, దీపావళి లాంటి ఫంక్షన్‌లు పెద్ద ఫెస్టివల్ డేట్స్ తప్ప మిగతా అన్ని డేట్‌లు కూడా అన్ని సినిమాలకి పర్సెంటేజ్‌కి ఇస్తున్నారు. కాబట్టి ఎగ్జిబిటర్స్ లోపం ఏం లేదు. ఇప్పుడు ఈ క్యూఎఫ్ఓలు కూడా వాళ్ళు కట్టుకుంటే చిన్న సినిమా బతుకుద్ది. నెంబర్ 1. నెంబర్ 2 పబ్లిసిటీ ప్రమోషన్ అండి. ఇదివరకంటే మనం టీవీలో యాడ్లు వేసేవాళ్ళం. ఆ టీవీలో యాడ్లు వేసినప్పుడు అయన్నీ కూడా టీవీ నైన్, ఎన్టీవీ, మా టీవీ ఇయన్నీ కూడా ఒక నిర్మాతల మండలికి ఉండేవి. నిర్మాతల మండలికి ఏం చేసామంటే ఆ నిర్మాతకి ప్లస్ ఆ టీవీకి మధ్యలో ఉండి మేము నిర్మాత మాకు కట్టినా కట్టకపోయినా మేము వాళ్ళు కట్టేవాళ్ళం. ఎందుకంటే నిర్మాత మన మనిషి కాబట్టి. మేము దాంట్లో 10%, 5% సంస్థకి మార్జిన్ వేసుకునేవాళ్ళం. దానివల్ల ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు, ఆ సంస్థకు ఉన్న ఖర్చులు ఇవన్నీ కలిసొచ్చాయి. ఈ గిల్డ్ అని పెట్టడం వల్ల ఏమైంది, ఇవన్నీ కూడా ఆళ్ళు క్యాప్చర్ చేశారు. ఏంటి మీ పెద్దవాళ్ళం, పెద్ద ప్రొడ్యూసర్లు మేము ఎక్కువ యాడ్లు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు, మాకే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ప్రొడ్యూస్ కౌన్సిల్ లాంటి మాతృ సంస్థకు ఉన్నటువంటి ఆదాయ వనరుల్ని వాళ్ళు షిఫ్ట్ చేసుకున్నారు. దానివల్ల ఆళ్ళని మేము అడిగితే అన్నారంటే, మేము అసలు మీకు ఏం కావాలి, మెడికల్ కావాలి కదా! సంవత్సరం 2 కోట్లు, 3 కోట్లు అవుద్ది. ఆ 3 కోట్లు మేమే కడతాం. ఎవరికి? మెడికల్ ఇన్సూరెన్స్ అందరికి కడతాం అని ప్రామిస్ చేశారు ఎలక్షన్‌లో. అది చేయలా. ఫస్ట్ అయి ఉన్నాయి మన పెన్షన్ ఉంది కదండీ! ఆ పెన్షన్ కూడా మేమే ఇస్తాం అవసరమైతే అన్నారు. అది అమలు జరపలా. ఆళ్ళు ఏదైతే మామూలు రాజకీయ ఎలక్షన్‌లో ప్రామిస్ చేస్తారో అయి ఏమీ అమలు జరపలా. మేము ఇప్పుడు ఏమంటున్నామంటే మళ్ళీ యాజ్ ఈజ్‌గా ఆ ఎన్టీవీ గాని, మా టీవీ గాని ఇలాంటి వాటిలన్నిటి కూడా వచ్చేది మన ప్రొడ్యూస్ కౌన్సిల్‌కి వస్తే గనక ఆ ప్రొడ్యూసర్ మా మదర్ కన్సర్న్ కాబట్టి దాంట్లో 10 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు దాంట్లో పనిచేసేవాళ్ళు బతుకుతున్నారు. ప్లస్ నిర్మాతలందరికీ ఆదాయ వనరులు దాంట్లో చేకూరుతాయి. ఆ ఉద్దేశంతో మేము సిన్సియర్‌గా ఆ ఎఫర్ట్ పెడుతున్నాం. రెండోది మీకు ఇందాక చెప్పిన యూఎఫ్ఓ క్యూబులనండి పూర్తిగా నిర్మూలించడం. అది థియేటర్‌లు కట్టుకుంటారా? లేదా మానేత్తారా? లేదా మన ఛాంబర్ తరపు నుంచే మనం ఒక కొత్త ఎక్విప్‌మెంట్ తెచ్చి మనం పెడతామా కొత్త అని శాటిలైట్ లాగా. శాటిలైట్ లాగా పెడతామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. అది జరుగుద్ది. ఇక మూడోదేంటంటే బాగా ఆర్థికంగా వెనకబడిన నిర్మాతలు అంటే ఒక సినిమా తీసి నష్టపోయి మరీ బొత్తిగా నెలకు 3,000, 5,000 కూడా ఆళ్ళు సంపాదించుకునే పరిస్థితి ఉంటే గనక ఆళ్ళని కూడా ఫంక్షన్ లాంటిది ఏర్పాటు చేసి ఆళ్ళని కూడా ఆదుకునే ఉద్దేశంలో మా కమిటీ ఉన్నది. ఇలాంటి ఇయే కాదండి. చాలా మంచి పని చేద్దాం ఉంది. మా చదలవాడి శ్రీనివాసరావు గారైతే ఇప్పుడు మన చిత్రపురి కాలనీ లాగా చిత్రపురి కాలనీ అంటే ఏంటి ఓన్లీ కార్మికులకి. ప్రొడ్యూసర్స్ కూడా అందరికీ చిన్న ఒక నిర్మాతల కోసం. చిన్న నిర్మాతలందరికీ ఒక అర ఎకరమో, పావు ఎకరమో, ఎకరమో సైట్ కొని దాంట్లో అందరికి ఇచ్చి ఆళ్ళ ఇల్లు, ఒక స్టూడియో లేకపోతే ఒక డబ్బింగ్ థియేటర్ లాంటిది లేదా ఒక ఫిల్మ్ స్టూడియో లాంటిది అలా పెట్టించి చేద్దామని ఆయన ఉద్దేశం ఉంది. ఎందుకంటే చదలవాడి శ్రీనివాసరావు గారు ఎవరికైనా కష్టం వస్తే మన ఇల్లు అడిగితే సాయం చేస్తారు చాలా చోట్ల. కానీ ఈయన ఎవరికైనా పలానావాడికి కష్టం ఉంది సార్ అంటే రామ సత్యనారాయణ పట్టుకెళ్ళి 50 పట్టుకెళ్ళి అతనికి ఇయ్యి అంటారు. అదేంటి సార్ మిమ్మల్ని అడగలేదు కదంటే అతను ఎలా అడుగుతాడే అతని కష్టాలు ఉంటాయని మనమే తెలుసు ఇవ్వాలి అని చెప్పి పట్టుకెళ్ళి డబ్బులు పంపించేంత గొప్ప వ్యక్తి మా చదలవాడి శ్రీనివాసరావు గారు. అలాంటి ఆయన ఈవేళ ఆయన ఇప్పుడు పెద్ద ఎన్నికల్లో నుంచోరు ఆయన. ఆయనకి ఎన్నిక మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఈవేళ మా అందరి ప్రోద్బలంతోటి ఆయన మా సపోర్ట్ చేస్తూ మా ప్యానెల్‌కి హెడ్‌గా ఉంటూ మా ప్యానెల్‌లో నించోబెట్టాం ఆయన్ని. ఎందుకంటే ఆయనకి కూడా దీంట్లో కష్టకాల్లో పాలుపంచుకునే మంచి వ్యక్తి కాబట్టి ఆయన డబ్బుండేమో కాదు. డబ్బు చాలా మంది దగ్గర ఉంటది. కానీ మనసు ఉండదు. ఆ మనసున్న వ్యక్తి, డబ్బున్న వ్యక్తి మా చదలవాడి శ్రీనివాసరావు గారు. ఆయన కరోనా టైంలో కానివ్వండి, అంతకుముందు కానివ్వండి ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా లక్షలు, లక్షలు ఖర్చు పెట్టాడు ఆయన. అటువంటి వ్యక్తి ఇవాళ మా వెనకాల ఉన్నారు. ఆయన ఒకటే చెప్పారు. మనం నెగ్గితే మన ఎజెండా ఏంటో అది అమలు చేయాలి మనం. చేద్దాం అంతే అని చెప్పింది సిన్సియర్ మనిషి ఆయన. అలాగే ప్రసన్న కుమార్ గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి. వైవి చౌదరి గారు పెద్ద డైరెక్టర్ ఆయన. పెద్ద ప్రొడ్యూసర్ ఆయన. అయినా సరే చిన్న సినిమాలు బతకాలని ఉద్దేశంలో ఉంటే ఆయన కూడా దీంట్లో ఉన్నాడు. అలాగే ఓ పలికేశ్వర్ కానివ్వండి, అమిరాజ్ కానివ్వండి, నేను కానివ్వండి, సాయి వెంకట్ కానివ్వండి. మా సాయి వెంకట్ అయితే ఒక చిన్న సినిమా ఆడియో ఫంక్షన్ జరుగుతుంటే ఓ 10,000, 5,000 ఆయన డొనేషన్ ఇచ్చేవాడు. ఎందుకంటే ఆళ్ళు బతుకుతారన్న ఉద్దేశంతోటి. అడగకపోయినా ఎవరో మీలాంటి మధ్యలో చెప్పినా కూడా పట్టుకెళ్ళి 5,000, 10,000 ఇచ్చిన రోజులు ఉన్నాయి ఆయన. అలా 200 సినిమాలకి ఆయన సపోర్ట్ చేశాడు, స్పాన్సర్ చేశాడు. ఇయన్నీ దేనికోసం చేస్తున్నాం? చిన్న సినిమా మీద ఉన్న ప్రేమ కొద్దీ. కాబట్టి మేము నెగ్గితే డెఫినిట్‌గా చిన్న సినిమా బతికి బట్టకడుతది. ఇక ఇప్పుడు థియేటర్‌లో పాప్‌కార్న్‌లు, గీప్‌కార్న్‌లు రేట్లు ఎక్కువ అమ్ముతున్నారు. అది గవర్నమెంట్ పోరాడుతుంది, మనం పోరాడుతున్నాం, అందరూ పోరాడుతున్నారు. అది తగ్గుద్ది. సింగిల్ థియేటర్లు ఉన్నాయి కదండీ! అది ఇప్పుడు థియేటర్‌లో మినిమమ్ రూ. 100, రూ. 150, రూ. 200 అమ్ముతున్నారు. అలా హైక్ రేట్లు అమ్మడం వల్ల ఏమిటంటే సినిమా చచ్చిపోతుంది. జనం దగ్గర డబ్బులు పోతున్నాయి. ఇప్పుడు పెద్ద హీరో సినిమా అవుతుందంటే 2,000, 3,000 అమ్ముతున్నారు. దానివల్ల ఏమవుతుంది? ఆడు నెలల కోసం దాచుకున్న డబ్బంతా ఒక సినిమాలో దొబ్బేస్తున్నారు. అది అన్యాయం.
రెండోది ఏంటంటే అసలు సినిమాలకి రేట్లు పెంచడం అనేది చాలా అన్యాయం. ఎందుకు? సినిమా బతికేదే ఫ్యాన్స్ మీద. అవును సార్. అసలు సినిమా హీరోకి పొటెన్షియాలిటీ ఏంటి? ఫ్యాన్స్. ఫ్యాన్స్. ఆ ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఆ ఫ్యాన్స్‌కి మేము 90స్‌లో అయితే మా రోజుల్లో మేము యంగ్‌గా ఉన్న రోజుల్లో అయితే మేము మాకు సపోజ్ భీమవరంలో నటరాజ్ థియేటర్ ఉందనుకోండి. ఆ నటరాజ్ థియేటరోళ్ళు మాకు షో ఫ్రీగా ఇచ్చేవారు. ఫ్రీ అంటే కాస్ట్ ప్రైస్‌కి. అవును సార్. ఇప్పుడు అప్పుడు రూ. 100 టికెట్ అనుకోండి. రూ. 100 చొప్పున రూ. 250 థియేటర్ టికెట్లు అంతా మాకు కలిపి ఇచ్చేవారు. ఇచ్చేవారు. మేమేం చేసేవాళ్ళం? దానికి రూ. 20, రూ. 10 ఎక్స్‌ట్రా అమ్మి ఎవరికి? ఫ్యాన్స్‌కే. ఫ్యాన్స్‌కే. ఆ డబ్బుతోటి మేము ఆ పూలని, నీళ్ళని, పాలని ఇయన్నీ కొని ఆళ్ళందరికీ ఆడౌట్ చేసేవాళ్ళం. అవును సార్. బోనస్ ఇచ్చేవాళ్ళు. ఆ! ఇచ్చేవాళ్ళం. అటు పోయి ఇప్పుడు ఇదే ఫ్యాన్స్ దగ్గర ఇదే థియేటర్ రూ. 150 టికెట్‌ని రూ. 1000, రూ. 2000 అమ్ముతుంటే అఫీషియల్‌గా అమ్ముతున్నారు. అఫీషియల్‌గా అమ్ముతున్నారు. గవర్నమెంట్ దగ్గర జీవో తెచ్చి అమ్ముతున్నారు. అదే సార్. దానివల్ల ఏముంది? ఫ్యాన్స్ జేబులు చిల్లుపెడుతున్నారు. అవును సార్. ఎవడైతే సినిమాని బతికిస్తున్నాడో ఆడిని చంపేస్తున్నారు. హ్మ్. ఇది చాలా అన్యాయం ఇది. అంటే పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా ఫ్యాన్సే సినిమాకి నిలబెట్టేది. అవును సార్. ఇప్పుడు చాలామంది చూడండి ఫ్యాన్స్ కూడా అవసరమైతే ఆళ్ళు చొక్కాలు చింపుకునే ఉంటారు తప్ప, ఆళ్ళు ఆ సినిమా పోయిందంటే మాత్రం ఆళ్ళు చాలా ఫీల్ అయిపోతారు. అవును సార్. అలాంటి పరిస్థితుల్లో ఫ్యాన్స్‌ని దోచేయడం అనేది చాలా అన్యాయం. దోచే డబ్బేం చేస్తున్నారు ఈళ్ళు? ఆ హీరోలకి హై కాస్ట్ బడ్జెట్‌కి పెడుతున్నారు. అది అవును ఎవరిని ఉద్ధరిస్తున్నట్టు? పోనీ అలాగైనా ఎవరైనా బాగుపడ్డారంటే మన 'అఖండ' సినిమా చూశారు. అవును సార్. అంటే నేను సినిమా పేరు చెప్పి విమర్శించట్లా. 'అఖండ' సినిమా హై బడ్జెట్‌లో తీశారు. సినిమా బానే ఉంది. కానీ మనం కొన్న టికెట్‌కి న్యాయం జరిగింది. కానీ కొన్న డిస్ట్రిబ్యూటర్ అయిపోయాడు. అవును సార్. కొన్న ఎగ్జిబిటర్ అయిపోయాడు. థర్డ్ పార్టీ అయిపోయాడు. ప్రొడ్యూసర్ అయిపోయాడు. అవును సార్. ఎంతమంది అయిపోయారు? ఆ డబ్బు ఎక్కడికెళ్ళింది? అంటే ఒక తప్పుకి 20 మంది బలయ్యారు. ఆ 20 మంది వెనకాల 100 మంది ఉంటారు. అవును సార్. ఇప్పుడు థియేటర్‌లో క్యాంటీనోడు ఉంటాడు. సైకిల్ స్టాండ్ ఉంటాడు. ఆ క్యాంటీనోడు ఏం చేస్తాడు? మన థియేటర్‌లో కనుక 'అఖండ' సినిమా పడితే ఎక్కువ మంది జనం వస్తారు. మాకు క్యాంటీన్‌లో బతుకుద్ది అని ఉద్దేశంతో ఆడు 50,00,000 ఎక్కడో అప్పు తెచ్చి ఈ కాంట్రాక్ట్ తీసుకుంటాడు. ఎగ్జిబిటర్‌కి ఇస్తారు. లేకపోతే సైకిల్ స్టాండోడు ఇస్తాడు. ఎందుకు? థియేటర్ బాగుంటే జనం వస్తేనేమో మంచి సినిమా పడితే మనందరం బతుకుతాం ఉద్దేశంతో. అవును సార్. ఇప్పుడు 50,00,000 అప్పు తెచ్చి ఇచ్చింది పోయింది. ఎలా అవుద్ది? ఇలాగ ఒక్క సినిమా నష్టం ఒక 50, 30 మందికి మీద బరువు బర్డెన్ అవుద్దండి. అలానే ఇది పిచ్చి కాబట్టి సినిమా వ్యాపారం ఫ్యాషన్ కాబట్టి ఎవరికో అలా చేస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా ఈ ఎలక్షన్ విషయంలోకొస్తే డెఫినిట్‌గా మా ప్యానెల్ అఖండ విజయంతో గెలుస్తదని మేము ఆశిస్తున్నాం. ఇంకా మాకు 3 రోజుల టైం ఉంది. అవును సార్. ఈ 3 రోజుల్లో ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాం. లాస్ట్ టైము మా దాంట్లో కూడా కొంతమంది అటువైపు ఎళ్లారు. ఢిల్లీ ప్యానెల్‌కెళ్లారు. ఓ సురేందర్ రెడ్డి గారు కానివ్వండి, ఒక యలమంచి రవిచంద్ర గారు కానివ్వండి, నాగులపల్లి పద్మిని గారు కానివ్వండి, వీళ్ళందరూ ఎళ్లారు. కానీ ఆళ్ళు కూడా పెద్ద మనసుతో అక్కడ మనం ఏది సాధిద్దామని అక్కడికెళ్ళామో అది సాధించలేకపోయాం. కాబట్టి ఇక్కడుంటేనే మనం సాధించగలం ఉద్దేశంతోటి మళ్ళీ యలమంచి రవిచంద్ర గాని లాంటి ఆయన గాని, పద్మిని గాని, మన ఈ సురేందర్ రెడ్డి గారు గాని అవును సార్. వీళ్ళందరూ ఏంటంటే లీడర్స్ కొంచెం క్వాలిఫైడ్ లీడర్స్, సీనియర్స్ మాకంటే. ఆళ్ళందరూ వచ్చి మళ్ళీ మా ప్యానెల్‌ని సపోర్ట్ చేసి చేస్తున్నారు. కళ్యాణ్ గారు పెద్ద ప్రొడ్యూసర్ అయినప్పుడు కూడా ఎప్పుడు చిన్న ప్రొడ్యూసర్ తరపునే ఉండే మనిషి. మీరిందాక అన్నారు కదా! ఆడియో ఫంక్షన్ పిలిస్తే టక్‌మని కళ్యాణ్ గారు అవును వస్తారు, ప్రసన్న కుమార్ గారు వస్తారు, నేనొస్తాను, ఆర్‌కే గౌడ్ వస్తాడు, మేమందరం వస్తాం. అదే సురేష్ బాబు గారిను, దిల్ రాజు గారిని పిలవండి. అంటే ఆళ్ళకి టైం ఉండదు. అవును నేను సార్. ఆళ్ళని తప్పనట్లేదు గానీ, ఆళ్ళ ఇష్టం అది. ఆళ్ళ టైం ఉండదు ఆళ్ళకి. కాబట్టి ఓ చిన్న ప్రేక్షకుడిని, చిన్న సినిమాని బతికించాలంటే మా వల్లే అవుద్ది కాబట్టి, మీరందరూ దయ ఉంచి మన ప్యానెల్‌కి ఓటేసి, మా టీమ్ అందరిని గెలిపించమని మీ ద్వారా, మీ ఛానెల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్. అండ్ ఆల్సో ఇప్పుడు మీ ప్యానెల్ చూసుకుంటే మొత్తం మంచి మనుషులు ఉన్నారు సార్. ఆల్మోస్ట్ అది పెద్ద, చిన్న అని లేదు. ఆల్మోస్ట్ మీ ప్యానెల్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చిన్న సినిమాలకి, చిన్న నిర్మాతలకి, చిన్న టెక్నీషియన్‌లకి, చిన్న డైరెక్టర్‌లకి అందరికీ సపోర్ట్‌గా ప్రతిసారి నిలిచారు. అంటే నేను ఒక యాంకర్‌లా కాదు, ఒక డైరెక్టర్‌లా చెప్తున్నాను సార్. ప్రతి ఒక్క సినిమా ఈవెంట్‌కి మీరు ఆ సినిమాకి సంబంధం ఉన్నా లేకపోయినా మీరు వస్తారు. ఖచ్చితంగా వస్తారు. సో, మీలాంటి వాళ్ళు గెలిస్తే చిన్న సినిమాలు నిజంగా చాలా బతుకుతాయి సార్. అండ్ మీరన్నట్లే మీ హామీలు చాలా బాగున్నాయి. లైక్ మీరంటున్న ఈ క్యూబీఎఫ్ఓలు గాని అవన్నీ. అండ్ అది కాకుండా ఇప్పుడు చిన్న కార్మికులు ఉంటారు కదా సార్! వాళ్ళకి మీరిచ్చే హామీ ఏంటి సార్? ఆళ్ళు డెఫినిట్‌గా ఇప్పుడు మా సినిమా పని చేస్తారు కదా! ఇప్పుడు అవును సార్. ఆళ్ళు కార్మికులు రేట్లు పెంచేశారు. అది ఇది అని మనం గొడవ చేశారు కదా! అది ప్రతి దానికి కూడా ఒక ఎంఆర్‌పీ ఉంటది. ప్రతి దానికి కూడా బార్గెన్ ఉంటదండి. అవును సార్. మేము మొన్న తాడేపల్లిగూడెంలో 15 రోజులు షూటింగ్ చేసొచ్చాం. మాకు ఎవరితో ఏ టెక్నీషియన్‌తో గొడవ లేదు మాకు. టెక్నీషియన్స్‌కి ఆళ్ళు ఇంత ఇవ్వాలి. ఓ మేకప్ మనకి రూ. 2,500 ఇవ్వాలని ఆళ్ళు డిసైడ్ చేశారు. అవును సార్. అది 2,000 ఇవ్వచ్చు మనం. అదెప్పుడు డిస్కస్ చేసుకొని. మనం మా టెక్నీషియన్ ట్యాగ్ చేసి, "బాబు నేను 2,000 ఇస్తాను. వస్తావా రావా?" అంటే వచ్చేవాళ్ళు 100 మందున్నారు. రానోళ్ళు పెద్ద సినిమాకెళ్తారు. అవును సార్. వచ్చేవాళ్ళు చిన్న సినిమాకెళ్తారు. ఓ లైట్ మ్యాన్ ఉన్నాడు. మామూలుగా 1500 అనుకోండి. నేను ఇవ్వలేను తమ్ముడు రూ. 1000 ఇస్తానంటే వచ్చేవాళ్ళు ఉన్నారు. అవును సార్. అంటే ఉన్న కార్మికులకి 24,000 మంది కార్మికులున్నారు. అందరికీ పని లేదు కదా! మాకు పని లేనోళ్ళే కావాలి. అదే. పనున్నోడు ఎలాగో పెద్ద సినిమాకెళ్ళమంటాం. అవును సార్. కాబట్టి గివ్ అండ్ టేక్ పాలిసీ, డిస్కషన్ పాలిసీ, రిక్వెస్టింగ్ పాలిసీ ఉంటది. దాంట్లో ఏది మనం పట్టుకున్నా చిన్న సినిమా కూడా కార్మికుల తరపున ఎప్పుడూ ఇబ్బంది లేదు. షూర్ సార్. ఎందుకంటే మేము 15 సినిమాలు ఓపెన్ చేస్తే మొత్తం కార్మిక సంఘం ఫెడరేషన్ నాయకులందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారు. ఆ స్టేజ్ మీద చెప్పారు.
అనిల్ గారు ఏమన్నా చిన్న సినిమా బతకట్లేదు అన్నారు. మా రామకృష్ణ గారు 15 సినిమాలు ఓపెన్ చేశాడు. ఏ ధైర్యంతో ఓపెన్ చేశాడు ఆయన అని. అంటే ప్రాక్టికల్‌గా మనం ఆలోచిస్తే సినిమా తీయడం చాలా ఈజీ. రిలీజ్ చేయడం ఇంకా ఈజీ. అయితే ప్రేక్షకుడిని థియేటర్ రప్పించడమే కష్టం. అది మనం తీసే ట్రైలర్ మీద, మనం చేసే కాస్టింగ్ మీద, మనం ప్రమోట్ చేసే విధానం మీద ఉంటది తప్ప అదేం కాదు. సినిమా హిట్ అవుద్ది, ఫ్లాప్ అవుద్ది అనేది భగవంతుడు ఉన్నాడు. మనం చేయలేం. హిట్ అయ్యే సినిమాలన్నీ హిట్ అవ్వలేదు కదా! అవును సార్. ఫ్లాప్ అవుతుందన్న సినిమా హిట్ అయిన సినిమాలు బోలెడున్నాయి కదా! మొన్న 'రాజు వెడ్స్ రాంబాయి' కానివ్వండి, అలాగే 'లిటిల్ లిటిల్ హార్ట్స్. హార్ట్స్' కానివ్వండి, ఇలాంటి బోలెడు హిట్లయినాయి. అవును సార్. ఆళ్ళు ఈ సినిమా హిట్ అవుద్దని ఆళ్ళ ఆలోచన లేకుండా ఓన్లీ డైరెక్ట్‌గా ఈటీవీ విన్‌లో వేద్దామనుకున్నారు. అవును. కానీ ఎవరో మీలాంటోళ్ళు సినిమా చూసి బావుందని దాన్ని ప్రమోట్ చేసి, రిలీజ్ చేసి సూపర్ హిట్ చేశారు. అదొక మార్గదర్శకం మనకి. అలాగే మన గుజరాత్‌లో సినిమా వచ్చింది. 'లాలు' అని. ఆ అవును సినిమా సార్. 50 లక్షలు తీస్తే 100 కోట్లు చేసిందంట. 100 కోట్లు. భారతదేశ చరిత్రలోనే అది లేదు. చాలామంది మేధావులు, పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఒకసారి ఆ సినిమా చూసి ఎందుకు అది హిట్ అయింది? మనం అలాంటి సినిమా ఎందుకు చేయలేం? అని ఆలోచించే స్థాయికి ఆ సినిమా ఎదిగింది. అవును సార్. కాబట్టి సక్సెస్, ఫెయిల్యూర్ అనేది కాకుండా మనం సిన్సియర్‌గా ఎఫర్ట్ పెట్టి సినిమా చేస్తే డెఫినిట్‌గా బయట సినిమా తీయొచ్చు, రిలీజ్ చేయొచ్చు అని నా ఉద్దేశం. సో, ఇప్పుడు మీరు ఇది ఎన్నోసారి సార్ ఎలక్షన్స్‌లో నిలబడ్డం? నేను 2003లో ఇండస్ట్రీకి వచ్చానండి. ఓకే. 2 సంవత్సరాలు చేయలేదు తప్ప 2005 నుంచి నేను ప్రతి ఎలక్షన్‌లో నేను పోటీ చేశాను. అంటే సుమారుగా 10 ఎలక్షన్‌లు చేరుకుంటాయి. ఎన్ని సార్లు గెలిచారు సార్? 8 సార్లు గెలిచాం. 8. 2 సార్లు ఓడిపోయాం. రికార్డ్ బానే ఉంది అయితే ఇక్కడ కూడా. 2 సార్లు ఎందుకు ఓడిపోయామంటే ఒకసారి దాసనారాయణరావు మా గురువు ఆయన శిష్యుడు నేను. దాసనారాయణరావు గారికి ఎవరికో చిన్న మనస్పర్ధ రావడంతోటి దాసనారాయణరావు గారు తమ్మారెడ్డి భరద్వాజ గారు సపోర్ట్ చేశారు. చేసి ఆయన ఏమంటారు దాన్ని కొంచెం ప్రెస్టేజ్‌గా తీసుకొని హ్మ్. అందరిని పిలిపించి ఆయన ఓటేసి ఆయన గెలిపించారు. ఆ టైంలో నేను, సి కళ్యాణ్ గారు, మన మీరు చెప్పిన ప్రసన్న కుమార్ గారు, అల్లు అరవింద్ గారు లాంటోళ్ళు కూడా ఓడిపోయారు. ఓకే. కాబట్టి ఆళ్ళు పెద్ద గొప్పోళ్ళు ఓడిపోయిన నేను ఓడిపోవడం పెద్ద గొప్ప విచిత్రం ఏం అవును సార్. కాదు. అలాగా ఇంకొకసారి ఓడిపోయాం. మిగతా అన్ని చోట్ల మేము 8 గెలిచారు. సార్లు నెగ్గాం. 8 సార్లు నేను జాయింట్ సెక్రటరీ చేశాను, ట్రెజరర్ చేశాను, ఈసీ మెంబర్ చేశాను. అన్ని పదవులు చేశాం. కాబట్టి ఆ సంస్థ మనకు గౌరవించింది. మనం కూడా ఆ సంస్థకు బోలెడు సర్వీస్ చేశాం. కాబట్టి నేను ఈ 8 సార్లు నెగ్గడం అంటే మాటల విషయం కాదు కదా! నేను తీసేదేం గొప్ప 100 కోట్ల సినిమా, 50 కోట్ల సినిమాలు తీయట్లే మనం. అవును. మనం చేసే చిన్న సినిమా అయినా సరే చిన్న నిర్మాతలందరూ మనల్ని ఆదరించారు కాబట్టి మనం అన్ని సార్లు నెగ్గలిగాం. అవును సార్. సో, ఇప్పుడు ఆపోజిట్ ప్యానెల్ పెద్ద ప్యానెల్. హ్మ్. చాలా పెద్ద ప్యానెల్. పెద్ద పెద్ద మనుషులున్నారు. పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అందరూ ఉన్నారు. సో, ఆ ప్యానెల్ దగ్గరేమో పవర్ ఉంటుంది, మనీ ఉంటుంది. కానీ మీ దగ్గర మాత్రం ఓన్లీ హామీలు మాత్రమే ఉన్నాయి. సో, మీరొక ధైర్యంతో ముందుకొస్తున్నారు కదా సార్! ఖచ్చితంగా మీరు గెలవాలని నేను కోరుకుంటున్నాను. మా దగ్గర కూడా పవర్ ఉంది, మనీ కూడా ఉంది. ఓకే. మా వెనకాల చదవడి శ్రీనివాసరావు లాంటి లెజెండ్ ఉన్నాడాయన. ఆ డబ్బుని ఖర్చు పెట్టడం ఆయన ఖర్చు పెడతారు. ఎవరు ఖర్చు పెడతారు? డబ్బు ఖర్చు పెడతాం అంటే ఎవరికి ఓట్లు ఇచ్చి, డబ్బులు ఇచ్చి కొనుక్కునే కాదు కదండీ! అవును సార్. ఏదో లాస్ట్ డే ఒక ఫంక్షన్ పెడతారు. అందరిని పిలుస్తారు. అంటే గెట్ టుగెదర్ లాగా. ఇప్పుడు డబ్బు చూసిను, మందు చూసి ఎవరు ఓట్లేరండి. వచ్చి తాగి వెళ్ళిపోయినా, తిని వెళ్ళిపోయినా కూడా ఆళ్ళు వేసేవాళ్ళు మనసులో ఎవరుకున్నా ఆళ్ళకే ఏత్తారు. అందువల్ల దాని డబ్బుతో ఏమి ఇది ఇక్కడ ఏమి కొట్టలేము. అవును. ఎవరినైనా మనసుతో కొట్టగలం, మనం చేసిన సర్వీస్‌తో కొట్టగలం. ఈళ్ళు చెప్పేది అమలు జరుపుతారా? జరపరా? ఈళ్ళు సినిమాలు తీస్తున్నారా? తీయట్లేదా? అని చూస్తారు. అవును సార్. మేము రన్నింగ్‌లో సినిమాలు తీస్తున్నాం. అవును. కాబట్టి కష్టసుఖాలు మాకు తెలుసు. పైనుంచి చూసి మాట్లాడిన దానికి, కింద నుంచి మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటది. కాబట్టి డెఫినిట్‌గా ఈ సంవత్సరం మా చదలవాడి శ్రీనివాసరావు గారు, ప్రసన్న కుమార్ గారు, కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన ప్యానెల్ మేము అఖండ విజయంతో నెగ్గుతామని మేము ఆశతో ఉన్నాం.